సంవత్సరం అక్టోబర్ నెల. 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి వచ్చేప్పటికల్లా పంచమంలో గురువు మాత్రం చాలా బాగున్నాడు. గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఈ రాశి వాడు కూడా ఏళ్ళనాటి శని. మరి రెండో భాగం అంటే 2 సంవత్సరాలన్నర అయిపోయింది. మార్చి 30 నుంచి రెండో భాగంలోకి మీనంలోకి శని వచ్చాడు. ఈ మీనంలోకి వచ్చినటువంటి శని జన్మలోకి వచ్చాడు. రెండో భాగం. ఈ భాగం బాగా ఇబ్బంది పెడతాడు. నేను చెప్పిన విధంగా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, మారేడు చెట్టు వేయటం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, ఇది కాకుండా శివుడికి మరి జాతి పూలు, జాతి చామంతి పూలతోటి ప్రదక్షిణ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అన్నిటికంటే చాలామంది విపరీతమైన పాపం చేస్తున్నారు. ఆ పాపంగా ఎవ్వరూ ఆలోచించట్లా. వాకిటి ముందుకి కూరగాయలు వాడొస్తాడు. కూరగాయలు 1/4 కిలో తీసుకుంటారు. వాడు క్యారీ బ్యాగులో పోషిస్తాడు. చెంగు పట్టడానికి వీలు లేదు, చెంగు ఉండదు. ఆ కూరగాయలు తీసుకెళ్ళి శుభ్రంగా తరుక్కుంటారు, చెక్కు తీసుకుంటారు, తరుక్కుంటారు. ఆ చెక్కు అదంతా కూడా ఆ క్యారీ బ్యాగులో పడేస్తారు. ఇంట్లో అంటే కిందంతా పడుతుందని ఆ క్యారీ బ్యాగులో పడేసి మొత్తం శుభ్రంగా మూట కడతారు. మూట కట్టి తీసుకెళ్ళి వాకిట్లో బాధేస్తారు. ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, ఇంటింటికి అడుగు తినే వాటిలాగా వస్తున్నాయి. దాంట్లో ఆ తెల్లటి క్యారీ బ్యాగులో ఆ చెక్కులు కనబడతాయి. ఆశపడి అవి తిందామని చూస్తే పళ్ళు గుచ్చుకుంటాయి కానీ లోపల చెక్కులు రావు. బాగా నవిలి ఎంత నవిలినా కూడా అవి తెగవు, అవి మింగేస్తాయి. మరి ఆ క్యారీ బ్యాగ్ కడుపులోకి పోయి ఆ పేగులు బిగదీసి ఆ ఆవులు, ఆ ఎద్దులు చస్తున్నాయి. అది పాపమా పుణ్యమా ఎవరిని ఆలోచిస్తున్నారా? ఎవ్వరు ఆలోచిస్తలేదు. కనీసం ఇవాళ ఎంతో విధాలు చెబుతున్నా, వృద్ధులు చాలామంది బజారములు తిరుగుతున్నారు. ఎందుకు? వేళకింటికి వస్తే అన్నం పెడతారు కానీ అన్నం పెట్టే టైం వరకు కూడా వృద్ధులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండకూడదు. ఉంటే వాళ్ళకి కష్టం, వాళ్ళ కంట పడకూడదు. కొడుకులు ఏదో ఉద్యోగాలు పోతారు, వాళ్ళు బయటే తిరగాలి. గుడి కట్టేసిన దాకా అక్కడ కూర్చుంటారు. బయలుదేరి అన్నం పెట్టే టైంకి వీళ్ళ దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది. అన్నం పెడతారా అంటే పోవాలి. వాళ్ళు పోయి అన్నం తినాలి. అన్నం తిని కూడా బయటే తిరగాలి. వాళ్ళు ఎండకి తిరిగి ఆకలితో అలమటించిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళని పలకరించడం కూడా నామద్దగా ఉంది జనాలకి. ఇదివరకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దైవంతో సమానం అని. ఉన్న వాళ్ళల్లో పెద్దవాళ్ళని ఏదన్నా పెళ్లి జరుగుతుంటే వృద్ధ దంపతుల చేత ఆశీర్వచనం తీసుకునేవాళ్ళు. అటువంటి వృద్ధ దంపతుల్ని ఎవరు పలకరించేవాళ్ళు లేరు, వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేరు, వాళ్ళని చూచేవాళ్ళు లేరు. కొంతమంది ఏం వృద్ధాశ్రమాలు, కొంతమంది అనాథ శరణాలయాలు, అక్కడ కూడా ఉండి మరి పిల్లలు, మరి కొడుకు కోడలు పిల్లలు గుర్తొచ్చి వాళ్ళకి పిచ్చెక్కి బజార్ల పడి తిరిగి పిచ్చివాళ్ళలాగా అరువుల మీద పడి ఉంటున్నారు. ఒకటే చెబుతూ ఉన్నా, మానవత్వం మనిషికి ఉంటే, మానవ జన్మ ఎత్తామనుకుంటే, మానవ జన్మ ఎత్తిన వాడికి జ్ఞానం ఇచ్చాడు. 4 కాళ్ళ జీవరాశికి జ్ఞానం ఇవ్వలే, కానీ దాని బిడ్డను అది రక్షించుకుంటోంది. పంది కానీ, కుక్క కానీ, మరి ఆవు కానీ తన బిడ్డను మాత్రం వదిలిపెట్టలే. మరి తల్లిదండ్రులు కూడా బిడ్డను వదిలిపెట్టలే. వీళ్ళు మాత్రం బిడ్డని వదిలేస్తున్నారు. మరి కిషోర మర్కట న్యాయం అని ఉంది. కోచిట పిల్ల కాస్త పెరిగి బతుకుతానికి వెళ్ళి తెచ్చుకొని తినే పరిస్థితి వచ్చేంత వరకు పొట్ట కనిపించుకొని తిరుగుతుందిట. ఆ తర్వాత ఆ కోచి పిల్లని కాళ్ళతో తన్ని పీకెళ్ళగొడుతుంది. అంటే పిల్లల మీద అంత భ్రాంతి పెంచుకోబాకండి అని తెలియపరచడమే ఈ కోచి యొక్క కిషోర మర్కట న్యాయం అంటారు. ఎవరైనా సరే, నేను కష్టపడ్డాను, నా సర్వస్వం ధారపోశాను, నా కొడుకు కలెక్టర్ కావాలి, లేకపోతే నా కొడుకు ఇంజనీర్ కావాలి, పెద్ద ఉద్యోగం చేయాలి,
మా అబ్బాయి అని చెప్పుకోవాలి అని కష్టపడి మరి బజార్లు బాగు చేసి, బజార్లు చిమ్మి, మరి కాలువలు బాగు చేసి, పొలాల్లో పనులు చేసి, కూలి పనులు చేసి, పిల్లల్ని చదివించి, వాళ్ళకు గొప్ప ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళని విదేశాలకు పంపిస్తే వీళ్ళు సర్వస్వం కోల్పోయి పనిచేసినంత కాలం ఏదో అద్దె ఇంట్లో ఉండి ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని పిల్లల్ని చదివించి పైకి పంపిస్తే వాళ్ళు తల్లిదండ్రులను చూడటంలే, వాళ్ళకి అన్నం పెట్టే దిక్కు లేరు. మరి ఇట్లాంటి కర్మ ఎందుకు పట్టింది? మరి నీ కర్మ, నీ తల్లిదండ్రుల కర్మ నీకు పడుతుందని ఆలోచన అక్కర్లేదా? మరి అది అట్లాగే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, మా మనవడు ఉన్నాడు, మా అమ్మాయి, మా మనవరాలు కొడుకు కారు ఉంది, వాడి కారు. అదే నాకు కారు ఇరా అంటే పిల్లలు ఆడుకుండే కారు తెచ్చిచ్చాడు. వాడి కారు నాకు వదుట. మరి వాళ్ళకి అంత ఆశ ఉంది. అదే ఆశ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఉందా? పెద్దవాళ్ళ మీద ఆశ ఉందా? ఈ ఆశ పోగొట్టుకుంటున్నారు. ముందు దేవుడి కన్నా తల్లిదండ్రులు మొట్టమొదటి దైవం, మూడోవాడు గురువు ఒక దైవం, నాలుగోవాడు విద్య చెప్పినవాడు, నీకు బతుకు నేర్పినవాడు దైవం. ఈ నలుగురిని ఎవరైతే మర్చిపోయినారో, మంచానికి 4 కాళ్లలో కోడు పోతే ఎంత బాధో మీకంత బాధ, అంత కష్టం కలుగుతుంది. ఒకవేళ నువ్వు ఎంత సంపాదించినా నీవు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వాళ్ళని హింసించి కనుక చంపితే నీ కొడుకులు నీ సంపాదించిన మొత్తం తిని తాగుబోతులై తిరుగుబోతులై నీకు అన్నం నీళ్లు లేకుండా అట్లా ఇబ్బంది పెట్టిన వాళ్ళని చాలామంది చూశా. తల్లిదండ్రులకు ఎవరికైతే అన్నం పెట్టలేదో వాళ్ళ పిల్లలు వాళ్ళు అంత హింస పెట్టారు. మనం చేసిన పనే మన పిల్లలు చేస్తారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం పిల్లల్ని కూడా నాయనమ్మ తాత దగ్గరికి పోనివ్వట్లే. అట్లా పోనివ్వకుండా వాళ్ళని జాగ్రత్త చేసి, వాళ్ళు ఏం చెబుతారు? మంచి చెబుతారు, రామాయణం చెబుతారు, భాగవతం చెబుతారు, తులసి సుమతి శతకం చెబుతారు, కృష్ణ శతకం చెబుతారు, దాశరథి శతకం చెబుతారు, మరి నరసింహ శతకం చెబుతారు, విదుర నీతి పద్యాలు చెబుతారు. ఇటువంటి మంచివన్నీ కూడా పెద్దవాళ్ళు చెబుతారు. నేను కూడా అట్లాంటివే చెబుతా. నన్ను కూడా పలకరించేవాడు ఎవడో లేడు. నేను కావాలనుకుంటేవాడు ఎవరు లేరు. కూతుళ్ళు ఉన్నారు, కొడుకున్నాడు, అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా నేను నా భార్య మేము ఒంటరిగాడమే. మరి ఈ విధంగా ఒంటరిగాళ్ళం అయినందువల్ల నేనేం బాధపడతలా. ఈ రోజున ధర్మంతో, ధర్మమైన పద్ధతిలో నడుస్తూ అందరూ ధర్మంగా నడవండి, అందరూ ధర్మంగా బతకండి, అందరూ కూడా బాగుండండి, మీరు బాగుండండి, అందరూ బాగుందాం అని చెప్పి వివరం చెబుతూ ఉన్నా. ఒకటే చెబుతున్నా, ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు. నీవు ధర్మంగా ఉంటే జయం కలుగుతుంది. అధర్మస్య నాశోస్తు. అధర్మం వల్ల నాశనం అయిపోతావు. ప్రాణిషు సద్భావనాస్తు. 84 లక్షల జీవరాశులు, ఏ జీవరాశికి అపకారం చేయవాకు. మరి అధర్మ ప్రాణిషు సద్భావనాస్తు. 84 లక్షల జీవరాశులు కూడా బతికి బాగుండాలని కోరుకుంటే విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అందరం బాగుండాలంటే ఈ చెప్పిన మాటలు వినండి, అందరూ ఆచరించండి, అందరూ బాగుండండి. స్వస్తి.